2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేస్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని బిగ్గెస్ట్ స్కాండల్స్ లో ఒకటి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 6th సీజన్ జరుగుతున్న టైంలో ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎస్ శ్రీశాంత్, అజిత్ చండీలా అండ్ అంకిత్ చౌహాన్ ని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఆడేవారు. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ముగ్గురు ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని ప్రూవ్ అయింది. సిగ్నల్స్ యూజ్ చేసి ప్రీ డిసైడెడ్ ఓవర్స్ లో రన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ కి పర్టికులర్ ఓవర్ లో 14 రన్స్ ఇవ్వాలి అని ముందే డిసైడ్ చేశారు. అలా ప్రతి డీల్ కి లక్షల రూపాయలు డిమాండ్ చేసేవారని ఇన్వెస్టిగేషన్ లో బయటికి వచ్చింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎక్స్పాండ్ అయ్యాక గుర్నాథ్ మియప్పన్ అండ్ రాజ్ కుంద్రా మీద కూడా బెట్టింగ్ ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళ రోల్ డైరెక్ట్ గా స్పాట్ ఫిక్సింగ్ లో ప్రూవ్ కాకపోయినా బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కాంట్రవర్సీ పెరిగింది. సో వీళ్ళు ఇద్దరు చెన్నై అండ్ రాజస్థాన్ టీమ్స్ కి ఓనర్స్ కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ని 2 years బ్యాన్ చేశారు. ప్లేయర్స్ మీద లైఫ్ బ్యాన్స్ అండ్ సస్పెన్షన్స్ కూడా ఇంపోజ్ చేశారు. అండ్ చాలా మంది ఈ ఇష్యూలో ఎంఎస్ ధోనీని బ్లేమ్ చేశారు. కానీ ఒఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ లో ధోని ఇన్వాల్వ్మెంట్ గురించి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇంకా ఎంఎస్ ధోని ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని నమ్మేవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ ధోని కెప్టెన్ గా మాత్రమే టీమ్ ని లీడ్ చేశారు. అంతేకాని ఇండివిజువల్ ప్లేయర్స్ చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ తో తనకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఎంఎస్ ధోని ప్లేస్ లో విరాట్ కోహ్లీ ఉన్నా లేదా రోహిత్ శర్మ ఉన్నా వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చేది. అందుకే ధోనీని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి బ్లేమ్ చేయడం కన్నా ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడడం ఇంపార్టెంట్. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి.